ఏమంటే డైట్ మీద ఉంటుందండి. మనం డైట్, మనం చేసే ఫుడ్, మనం పెట్టుకునే నీట్‌నెస్. మన రైతులు ఏం చేస్తారు, సెలకలు కాడ ఆవులు కట్టేస్తారు. ఆవులు కట్టేసి ఇంక పొద్దున్న నుంచి అవి తాగినా లేదా, తిన్నా లేదా అవన్నీ ఏం పట్టించుకోరు. ఇలాంటి సెమెన్లు వేసుకుంటే మనము ఈ విధంగా బ్రీడ్లు ఉత్పత్తి చేసుకోవచ్చు. అన్నా నమస్తే, నా పేరు ముస్తఫా. మోడర్న్ డైరీ ఫామ్, పానిపత్, ఢిల్లీ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు హర్యానాలో ఉండి తెలుగులో మాట్లాడుతున్నారని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఆశ్చర్యం ఏం లేదండి. నేను ఇక్కడ మన సౌత్ నుంచి పుంగనూరుకు వచ్చి ఆవులు కొనేవాళ్ళు రైతులు చూసిన, మళ్ళీ తగ్గింది. నేను హైదరాబాద్లో బేరం చేసేటోడిని, వ్యాపారం చేసేటోడిని, ఆవులు తెచ్చి అమ్మేటోడిని. కడతాల్, మన మిడ్జిల్, బీబీనగర్, హుస్నాబాద్, మన కరీంనగర్ అక్కడంతా ఆవులు అమ్మిన. మన రైతులందరూ ఏం చెప్పారంటే ఎక్కువ సైడు హర్యానా పోవాలి, పంజాబ్ పోవాలి, బయట బయట ఎక్కడన్నా తీసుకుని హెవీ బ్రీడ్స్ కొనాలి, అట్లా వాళ్ళ ఉద్దేశం ఉండే. సరే మేము చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం, వచ్చి చూసినాం. మాకేమనిపించింది, అరే బ్రీడ్ బాగుంది ఈడ. ఇప్పుడు మనము ఇక్కడికి అక్కడ రైతులు ఎందుకు ఇష్టపడ్డారో అర్థమైంది. ఇక్కడ లేతగా ఉంటాయి, ముదురావు పెట్టరు, బ్రీడు ఎక్కువ ఉంటుంది. ఇంకోటి విషయం ఏమంటే చూసినాం, రేట్లు కూడా రీజన్గా ఉండే. అప్పుడు ఆలోచించి రైతులు ఇప్పుడు అక్కడ రావడం తగ్గించారు కాబట్టి ఇక్కడ ఎందుకు వస్తున్నారు మాకు అర్థం కాలేదు. సరే అర్థం కాలేదు కాబట్టి తిరిగినాం. మేము చూస్తే అంతా మనకు ఈ ఒక్క సంవత్సరం నుంచి మేము ఆవులు కొన్నాము, అక్కడ తీసుకుపోయి అమ్మాము. తర్వాత ఆలోచించి మన రైతుల కోసం, మన తెలంగాణ రైతులు, మన ఆంధ్ర రైతులు, వాళ్ళ కోసం ఇక్కడ షెడ్ పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపు 60-70 పశువులు ఉన్నాయండి. ఇవి అన్నీ సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు దీంట్లో ముదురావులు కూడా చూడొచ్చు. మనకు రైతులు ఎందుకు ఎక్కువ ఇష్టం పెడతారు, 2 ఈత ఆవులు ఉండాలి, లేత ఆవు ఉండాలి, ఒక 4 ఈతలు కాపాడుకోవాలి. ఆ విధంగా మన రైతులు అడుగుతారు కాబట్టి మనం లేత ఆవులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఇది చూడండి, జెర్సీ ఫస్ట్ లాక్టేషన్, 10 సంవత్సరాలకి దానికి ఇది ఉంటుంది. మళ్ళా ఇప్పుడు ఇది చూడండి, ఇవి అన్ని లేగలు. కొంతమంది లేగలు అడుగుతారు, మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఫస్ట్ లాక్టేషన్ లేగలు. ఇప్పుడు చూడండి, ఇది అంతా డెన్మార్క్ సెమెన్లు, ఏబిఎస్, రాపర్, అన్ని మంచి హైటెక్ సెమెన్లు వాడతారు వీళ్ళు. అందుకు మంచి దూడలు పుడతాయి. ఇవన్నీ పళ్ళేని దూడలు, 2 పళ్ళు. ఇది క్రాస్లో ఉంది, మంచి సింధి సైజ్ వస్తుంది దూడ ఇది. ఈ విధంగా మనం దూడలు, ఆవులు అన్నీ మనం ఇది చేస్తాము. తర్వాత ఆవులు వచ్చేసి చూడండి, ఇది 2వ ఈత ఆవు, 2వ ఈత పడ్డ. చూడండి, తొలసూరు ఒకసారి ఈనింది, తొలి ఈతలో 20 లీటర్లు ఇచ్చిందండి రోజు మీద. ఈసారి 25 నుంచి 30 రావచ్చు. 7 నెలల ప్రెగ్నెంట్ ఉంది. ఆవు అయితే మంచి స్ట్రక్చర్ మీద ఉంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఇది చూడండి, ఇది క్రాస్ మీద ఉంది, హెచ్ఎఫ్ క్రాస్ మీద. ఇది ఆవు గట్టిగానే ఉంది, ఇది 2వ ఈతదే. ఇది మన రైతులకి, ఇప్పుడు మన రైతులు అడుగుతారు క్రాస్ ఆవు కావాలని, ఇది ఫస్ట్ క్లాస్గా సెట్ అవుతుంది. ఇది వచ్చి 8 నెలల సూలు, 8 నెలల ప్రెగ్నెంట్, 8 నెలల నుంచి 9. ఇప్పుడు అవైలబిలిటీలో మనం ఏం చేస్తామంటే అండి, పూర్తి రెడీమేడ్ ఆవు పెట్టము. ఎందుకు పెట్టామంటే ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది వస్తుంది. అందుకోసము ఒక 20 డేస్, మినిమం 20 డేస్, 1 మంత్ లేట్ ఉండాలి. అలాంటి ఆవులే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సరే రేటు విషయానికి వస్తే, ఇప్పుడు ఇది చూడండి సెకండ్ లాక్టేషను. ఇప్పుడు ఇది మనము రేట్ అనుకోవచ్చు. ఇప్పుడు 40,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆవు దొరుకుతుంది. ఒక మీడియం రేంజ్లో అనుకుంటే మన రైతులకు అందుబాటులో ఉన్నట్టు ఒక 45 నుంచి 60,000 వరకు మంచి మంచి ఆవులు దొరుకుతాయండి. ఇప్పుడు ఇక్కడ ఆవులు చాలా ఉన్నాయి కాబట్టి మనం రేటు ఒక్కో దాన్ని వివరించి మనం చెప్పలేము. ఇప్పుడు చూడండి, ఆ లోపల మొత్తం ఆవులు ఉన్నాయి, మళ్ళీ ఆ సైడ్ మొత్తం ఆవులు ఉన్నాయి, ఈ సైడు ఇవన్నీ హీఫర్స్. ఈ విధంగా మనం ఎప్పుడు 50-60 అనిమల్స్ ఇక్కడ స్టాక్ పెట్టి మన రైతులు, మన దక్షిణ భారతదేశ రైతులు ఎక్కువ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి, మన హైదరాబాద్ రైతులు, మన ఆంధ్రప్రదేశ్ రైతులు, ఈ తమిళనాడు ఈ రైతులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా ఇక్కడ ఆవులు పెట్టి ఒక రైతులకి చూపిస్తున్నాం అన్నమాట. మీరు కూడా కర్నాలు, ఈ పంజాబ్ ఎక్కువ వెళ్తున్నారు కదా, ఒకసారి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇది 100 కిలోమీటర్లే, మీరు ఇది దాటే అటు వెళ్ళాలి. ఒకసారి ఇది విజిట్ చేయండి, మీరు విజిట్ చేసి చూడండి. ఒకవేళ నచ్చిందనుకో చూడండి, లేదా మా సహా ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు, తెలంగాణ మనిషి, ఆంధ్ర మనిషి, తెలంగాణ మిత్రులు ఉన్నారు నాకు. దాదాపు 10 ఏళ్ల నుంచి తెలంగాణలోనే బతుకుతున్నాం, మనం బేరం చేసుకొని బతుకుతున్నాం. మా మిత్రులు ఉన్నారు, అడగండి, సహాయం అడగండి, సూచనలు అడగండి, ఇలా కాదు ఇలా అని అడగండి, మేము దానికి తగ్గట్టుగా ఇస్తాం. మొన్న ఒక రైతు ఇక్కడికి వచ్చి నష్టపోతే మేము దగ్గరుండి ఆ రైతుకి న్యాయం చేపించినాం. న్యాయం చేపించి మేము చేస్తే
మనం మళ్ళీ సెట్ అయింది, వాళ్ళ ఆవులు వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు అవి అన్నీ ఎందుకులేండి, మనం ఆవుల పర్పస్ మాట్లాడదాము. ఇప్పుడు చూడండి, ఇది సెకండ్ లాక్టేషన్ 8 మంత్ ప్రెగ్నెంట్ ఉంది. మంచిది, రెండో అవుతుంది, 4 ఈతలు సొమ్ము ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఆవు చిన్నగా ఉన్నా కూడా ఇది 25 లీటర్లు ఇచ్చిందండి రోజు మీద. 25 ఆవు ఎంత ఉందండి, చిన్నదే కదా. మీరు అనుకోవచ్చు మన దగ్గర ఉండే ఆవులు ఎందుకు పాలిస్తలేవు, మన దగ్గర ఎంత ఉన్నా 5 లీటర్లు 6 లీటర్లు పాలు వస్తలేవు అనుకోవచ్చు. ఏమంటే డైట్ మీద ఉంటుందండి. మనం వేసే ఫుడ్, మనం పెట్టుకునే నీట్నెస్. మన రైతులు ఏం చేస్తారు, సెలకలు కాడ ఆవులు కట్టేస్తారు. ఆవులు కట్టేసి ఇంకా పొద్దున్న నుంచి అవి తాగినా లేదా తిన్నా లేదా అవన్నీ ఏం పట్టించుకోరు. డైట్ పాటిస్తే ఆవు 10 ఏళ్ల పాటు మన దగ్గర ఉంచుకోవచ్చు ఉంది. ఇవన్నీ లేత ఆవులండి. చూడండి, ఇప్పుడు ఇది చూడండి, ఇది సెకండ్ లాక్టేషన్, ఫుల్ సైజ్ ఉంది. దాదాపు 5 ఫీట్ ఆవు ఉంది. ఇది హైట్లా 30+ వస్తుంది పాలు. 8 మంత్స్ ప్రెగ్నెంట్. ఇది చూడండి, ఇది సెకండ్ లాక్టేషను, మంచిది. ఇప్పుడు ఇది అంటే గీరు. మన రైతులు ఎవరైనా మన సైడ్ అంటారు చెలకావులు కావాలని. అట్లా ఇది ఈ ఏరియాలో చెలకావు అన్నమాట. వీళ్ళు అరక కట్టుకుంటారు. మనగాడ కడతారులేండి అరక, ఇక్కడ ఏం కట్టారు కానీ. ఇప్పుడు ఇది చూడండి, ఆవు ఎగ్దమ్ నంబర్ 1 ఉంది. దాని స్ట్రక్చరు, సన్ను, సంక, ఈపు మొత్తం A1గా ఉంది. అలాగే ఇప్పుడు మనము ఇంకోటి ఆలోచిద్దాం, ట్రాన్స్పోర్ట్ గురించి అంటున్నారు కదా. ట్రాన్స్పోర్ట్ ఎలాంటి ఇబ్బందులు లేవండి, చాలా హ్యాపీగా. ఇప్పుడు మనం బేరం చేసినాం, ఫస్ట్ రైతులు రాగా మనం వచ్చి చూసి ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు అంటారు, అరే హర్యానాకు పోతే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, పంజాబ్కి వెళ్తే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, అక్కడికి యూపీకి వెళ్తే ట్రాన్స్పోర్ట్. ఏమీ లేదండి, ట్రాన్స్పోర్ట్ లీగల్గా మనం అన్ని రికార్డ్స్ ఉంటాయి, లీగల్గా ఇస్తాం, అంతా లీగల్గా ఉంటుంది. ఇక్కడ ఆవు ఎక్కుతుంది, ఆడి కేర్ టేకర్ ఉంటాడు. ఆ కేర్ టేకర్ మంచిగా, మీరు మళ్ళీ ఫ్లైట్కి వస్తే ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్కి వస్తే ట్రైన్లో వెళ్ళొచ్చు. కేర్ టేకర్ భద్రంగా తీసుకొని మీ ఆవు మీ ఇంటికాడికి చేరుస్తాడు. ప్రాక్టికల్గా మేము చూసినాం, చాలా మంది రైతులకు ఇచ్చినాము. మా దగ్గర చాలా మంది రైతులు, దాదాపు 10 ఏళ్ళ నుంచి రైతులు కంటిన్యూలో ఉన్నారు మాకు. ఆవులు వాళ్ళు ఏం చేస్తారు, అన్న ఇలాంటి ఆవులు కావాలి, ఇలాంటి ఆవులు మాకు కావాలి, ఆవులు తెస్తే మాకు చెప్పు, మేము ఆవులు ఇస్తాం అని చెప్తారండి. ఈ విధంగా మన దగ్గర 60-50, ఇప్పుడు క్లుప్తంగా అయితే మీకు ఒక్కో రేటు చెప్పలేం కాబట్టి మినిమం 35-40 నుంచి అనుకోండి స్టార్టింగ్. 40 నుంచి 60 వరకు మంచి ఆవులు వస్తాయండి. మంచి ఆవులు కొనొచ్చు. మళ్ళీ ఇంకా హై హీల్డర్స్, హై టాపర్స్, మీరు డైరీ లెవెల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మొన్న ఒక కర్ణాటకలో షో జరిగింది. కర్ణాటకలో షో జరిగితే కర్ణాటక రైతులు ఇక్కడికి వచ్చి షోలో పాల్గొనే వాళ్ళు హర్యానాలో, పంజాబ్లో ఆవులు కొన్నారు. మొన్న గెలిచింది. లాస్ట్ ఇయర్ షో జరిగింది, మీరు ఫేస్బుక్లో చూసింటారు. 11 లక్షల రూపాయల ఆవు పంజాబ్లో కొన్నారు అని చెప్పి. ఎందుకు కొన్నారు, ఇక్కడ బ్రీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. బ్రీడ్ ఇప్పుడు సెమెన్ వేస్తాం కదా, సింపుల్ అండి, మనం కూడా సెమెన్ వేస్తాం మన దగ్గర. ఏం చేస్తారు, ఏదో గోపాల మిత్ర వాళ్ళు చెప్తాం, వాళ్ళు వస్తారు, సెమెన్ చేస్తారు, పోతారు. అలా కాదండి, సెమెన్ కాస్ట్లీ అయినా పర్లేదు, డెన్మార్క్ మంచి హెచ్ఎఫ్ సెమెన్, రాపర్ ఇలాంటి సెమెన్లు వేసుకుంటే మనము ఈ విధంగా బ్రీడ్లు ఉత్పత్తి చేసుకోవచ్చు, బ్రీడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏమంటే, రైతులంతా మీరు రాండి. రైతులు వచ్చి, ఇప్పుడు మన ఢిల్లీ నుంచి దగ్గరే ఉంది కాబట్టి మీరు వచ్చి చూడండి. చూసి మా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చింటా, అది స్క్రీన్ మీద నెంబర్ కంటిన్యూ నడుస్తుంది కదండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ ఆవులు విజిట్ చేస్తామంటే చేయండి. ఆవులు విజిట్ చేయకపోయినా మా తెలంగాణ ప్రజలు ఎవరైనా, మా ఆంధ్ర ప్రజలు ఎవరైనా ఇక్కడికి వస్తే టూర్ మాదిరిగా వచ్చినా కూడా మీరు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంతా ఇది ఉంది, మంచిగా సెట్ అవుతుందండి. ఆశిస్తున్నా, చూద్దాం ఎంతమంది రైతులు వస్తారో, ఎంతమంది కాంటాక్ట్ చేస్తారో. అంటే కొనడానికి కాదండి, జస్ట్ మీరు మీ అభిప్రాయాలు, మీరు ఎక్కడైనా కొనాలన్నా, లేక ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ పక్క మీరు ఆవులు కొనే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు చెప్పండి, మేము సహాయం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. నమస్తే అండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.